హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆర్ క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే, నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, వచ్చే నెల అంటే జూన్ 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఏం జరుగుతుంది, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో అసలు చూద్దాం ఏంటి పరిస్థితి, మీకు ఎలా ఉంటుంది, యూనివర్స్ ఏం చెప్తుంది అని. సో మీ ముందైతే 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి మేష, సింహ, ధనుసు రాశి ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్కి మిథున, తుల, కుంభరాశి ఉన్నాయి. ఫోర్త్ కార్డ్ సెట్కి కర్కాటక, వృశ్చిక, మీన రాశి ఉన్నాయి. సో మీ రాశి ప్రకారం మీరు కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్గా ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ లైఫ్లోని జూన్ మంత్లో యాక్చువల్గా చాలా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయడానికి ముందే మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటే మంచిది. ఇది నేను నెగిటివ్గా చెప్పట్లేదు, చాలా జరగడం ఇన్ ద సెన్స్ పాజిటివ్గా జరుగుతాయి, నెగిటివ్గా కూడా జరుగుతాయి. సో రెండింటికి మీరు ఏంటంటే ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ మీరు ఏంటంటే అంత బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో ఎవరో ఒక పర్సన్ బీట్రేయల్ అనేది బయట పడుతుందండి. అంటే మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు. సో ఎవరికో మీ విషయంలోనేంటంటే రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళేంటంటే మేబీ మీతో ఇప్పటి వరకు మంచిగా ఉండి మీ వ్యక్తుల్లాగా ప్రిటెండ్ చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు అల్టిమేట్‌గా వాళ్ళు ఏంటి, అసలు ఒరిజినల్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేదైతే మీకు తెలియడానికి ఛాన్స్. సో మేబీ మీరేంటంటే నెక్స్ట్ మంత్ ఒకళ్ళ బీట్రేయల్ అయితే తెలుసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటేంటంటే, ఇది తెలిసిన తర్వాత కూడా మీరేంటంటే, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి అనుకుంటారు. అంటే, ఆ లైఫ్‌కి మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఆర్ పర్టిక్యులర్‌గా ఆ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు ఎలా అయినా ఫిట్ చేసుకోవాలి అని ట్రై చేయొచ్చు. బట్ అలా ఎవరు కూడా ట్రై చేయొద్దండి. ఎందుకు అంటే, ఒకటి నేను చెప్తాను. మీ లైఫ్‌లో కొన్ని ఇప్పటికైనా మీకు తెలుస్తున్నాయి అంటే, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవడానికి మీకొక ఆప్షన్ ఉన్నట్టే. కానీ అవన్నీ కూడా మీకు తెలిసినా స్టిల్ మీరేంటంటే ప్రిటెండ్ చేయాలి, నాకు సంబంధం లేదు అన్నట్టు నేను ఉంటాను అంటే, ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటది. అది మీరు ఫేస్ చేసేలాగా చేస్తదనమాట. సో అందుకే వన్స్ ఇది తెలిసిన తర్వాత మీరేంటంటే మీకోసం స్టాండ్ తీసుకోండి. మీ డిగ్నిటీని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని ఇప్పుడు ఆ పర్సన్‌కి మీకు గుడ్ కనెక్షన్ ఉంది, ఆర్ ఆ పర్సన్ మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా రియల్‌గా ఉన్నారు, అట్‌లీస్ట్ వాళ్ళలా లేకపోయినా మీ వరకు మీరైనా ఉన్నారు అనుకోని, ఇలా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి ఎక్కడా ట్రై చేయొద్దు. చాలా వరకు థింగ్స్‌నైతే సేఫ్‌గా ఆపరేట్ చేయాలి అనుకోవద్దండి. మీరేంటంటే ఇది ఫేస్ చేయాల్సిన పరిస్థితయితే ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌కి సంబంధించి మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు.
ఆ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కూడా మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడంలో తప్పులేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి మీరు ఆలోచించొద్దు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేంటి? అని అలా ఆలోచించకుండా మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకోసం మీరు ఫైట్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. వాళ్ళనే వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. సో, మీరేంటంటే కంపాషనేట్‌గా ఉండాలి అనుకోవడం తప్పు కాదు కానీ, బట్ ఓవర్‌గా అయితే అవసరం లేదు. ఎందుకు అంటే దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. సో, మీ లైఫ్‌ని ఏంటంటే మీరు చూజ్ చేసుకోవాలండి. మీ లైఫ్‌ని మీరు ఎలా లీడ్ చేయాలి అనేది మాత్రం మీరు నెక్స్ట్ మంత్ అయితే డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మేబీ అలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. సో, అల్టిమేట్‌గా ఇంకా మీరేంటంటే రియాలిటీలో ఉంటే బావుంటుంది. అండ్ కొంత నెగటివిటీని కన్ఫ్రంట్ కూడా చేయాల్సుంటుంది. అంటే నాకు సంబంధం లేదు. నేను చూసి చూడనట్టుగా సైలెంట్‌గా ఉంటాను. ప్రిటెండ్ చేయడమే నాకు ఈజీ అని మాత్రం ఎవరు ఆ విధంగా అనుకోవద్దు. యాక్చువల్‌గా ఫైర్ సైన్ వాళ్ళు మరీ అంత కన్విన్సింగ్‌గా ఉండరు. బట్ మేబీ మీకు కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. మేబీ వాటిని మీరేంటంటే చాలా కాలం నుంచి కన్ఫ్రంట్ చేయాలి అనుకున్నా చేయలేకపోతూ ఉండొచ్చు. కానీ ఈ జూన్ మంత్‌లోనే మీరది చెయ్యాలి. చెయ్యకపోతే లైఫ్ లాంగ్ మీరలాంటి ఒక సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోతారండి. నాకు తెలిసి ఆల్రెడీ మీరు మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు. ఎక్కడో కానీ మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు దానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకు అంటే వన్స్ మీరు అలా ట్రాప్ అయిపోయినా ఆర్ మీ ఎమోషన్స్‌కి మీరు సరెండర్ అయిపోయినా ఖచ్చితంగా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ వచ్చినంత మాత్రాన మీరేదో జైలుకి వెళ్తారేమో, లేకపోతే మీరేమైనా లీగల్‌గా ఇష్యూస్ ఫేస్ చేస్తారేమో, లేకపోతే లైఫ్‌లోనేంటంటే చాలా డిస్టర్బెన్సెస్ చూస్తారేమో అనే దానికంటే కూడా, మీకు మీరుగా ఒక జైల్‌ని రెడీ చేసుకున్నట్టేనండి. మీకు మీరే ట్రాప్ అయిపోతారు. సో, ఇలాంటివి జరగకుండా మాత్రం మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా సరే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే బావుంటుంది. మేబీ నెక్స్ట్ మంత్ మీకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వకపోవడం, కొంచెం ఇబ్బంది పడడం, మీ ఫియర్స్‌ని మీరు కన్ఫ్రంట్ చేయలేకపోవడం లాంటివి జరగొచ్చు. సో, మీరేం చేస్తారు అంటే నెక్స్ట్ మంత్ మాత్రం టైగర్ ఐ బ్రేస్లెట్‌ని వేర్ చేయండి. అది మీ సిట్యుయేషన్‌కి కరెక్ట్‌గా ఉంటుంది. ఒకవేళ మీ థాట్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయాలి. కొంచెం ఓవర్ థింక్ చేయకూడదు అని అనుకుంటే మాత్రం ఎమెథిస్ట్ వేర్ చేయండి. సో, ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా సరే మీరు వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటి పర్టిక్యులర్‌గా మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది కొంత ఇంప్రూవ్ అవుతుందండి. పాస్ట్‌తో కానీ కంపేర్ చేస్తే కొంచెం ఫినాన్షియల్‌గా మీరు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇంకా మీరేంటంటే ఫినాన్షియల్‌గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సుంటుంది. ఇవన్నీ మీకేంటంటే కొంచెం కొత్తగా అనిపించొచ్చు. ఎందుకు అంటే మేబీ మీరు ఫినాన్షియల్‌గా కొంతకాలం నుంచి స్టక్ అయిపోవడం కానీ, స్ట్రగుల్ అవ్వడం కానీ, ఎందుకో ఫినాన్షియల్‌గా మీరు తీసుకునే డెసిషన్స్ కూడా పెద్దగా మీకు వర్కౌట్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. బట్ నెక్స్ట్ మంత్ ఫినాన్షియల్‌గా సమ్ గుడ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మీరేంటంటే కొంచెం ఫినాన్షియల్‌గా డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఆలోచించి అసలు ఎంతవరకు ఏది కరెక్ట్ మీకు అని మీరు ఆ విధంగా చూసుకొని కానీ ముందుకు వెళ్తే డెఫినిట్‌గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఫినాన్షియల్‌గా డీలింగ్స్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా ఎక్కడైనా క్లారిటీ లేకపోతే పర్వాలేదు. అలాంటి డీలింగ్స్ చేయడానికి ఒకళ్ళున్నారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఇవి ఎలా ఏంటి అనేది తెలుసు అని మీకనిపిస్తే అలాంటి వాళ్ళనైనా మీరు సజెషన్స్ అడగొచ్చు. అలా అని చెప్పి ఫినాన్షియల్‌గా కంప్లీట్‌గా డెసిషన్స్ తీసుకోవడానికి ఇంకొకళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వొద్దు. ఎందుకు అంటే వన్స్ మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయితే, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదండి. ఆల్రెడీ మీ కార్డ్స్‌లోనేంటంటే ఒక పర్సన్ బీట్రేయల్ అనేది బయటకొస్తది అని ఎప్పుడైతే వచ్చిందో, డెఫినిట్‌గా మీరేంటంటే జాగ్రత్తగానే ఉండాలి. అంటే ఇక్కడ ఇక మీద కూడా మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయకూడదు అంటే మాత్రం ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు. మీకెక్కడి వరకు ఒక వ్యక్తి సజెషన్ అవసరం అనేది చూసుకోండి అంతే. సో, చూసుకొని అక్కడి వరకే మాట్లాడడం, అక్కడి వరకే ఏదైనా సపోర్ట్ అనేది అడగడం లాగా చేస్తే బావుంటుంది. బట్ ఎక్కువ ఎవరిని ఇన్వాల్వ్ చెయ్యొద్దు. బట్ ఒకటి మాత్రం నిజమండి. నెక్స్ట్ మంత్ మీకు ఫినాన్షియల్‌గా అయితే మంచిగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేబీ మీలో చాలా మందికి ఫినాన్షియల్‌గా ఎప్పుడూ మంచిగానే ఉండొచ్చు. బట్ ఫినాన్షియల్‌గా డీలింగ్స్ అనేవి ప్రాపర్‌గా చేయలేకపోవచ్చు. నెక్స్ట్ మంత్ మీరేంటంటే బాగా హ్యాండిల్ చేస్తారండి. కొంతవరకు సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి. సో, మీరేంటంటే వేరే వ్యక్తుల సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా తీసుకోవచ్చు కానీ, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఆర్కేంజెల్ మెటాట్రాన్ మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉంటారండి. దానివల్ల
కొన్ని విషయాలు మీకు బాగా అర్థం అవుతాయి. యాక్చువల్‌గా ఇప్పటి వరకు మీకు మీ జీవితంలో కొన్ని విషయాలు ఏవి కూడా అర్థం అవ్వలేదు. అసలక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేయాలి? మీ పరిస్థితి ఏంటో మీకు తెలియక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే, ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ మీకు చాలా వరకు క్లారిటీ వస్తుందండి. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు కానీ, మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్‌లో మీకు ఇప్పటి వరకు అంటే ఒక ఆన్సర్ దొరకలేదు. చాలా వరకు మీరు సఫర్ అవుతూనే వచ్చారు. ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ చేసినా సరే అది పాజిటివ్‌గా జరగలేదు సరికదా! మరి కొంచెం మీకు కన్‌ఫ్యూషనే క్రియేట్ చేసింది అని మీరు అనుకుంటే, ఇప్పుడు మాత్రం మీకు ఫుల్‌గా తెలుస్తదండి. మీరు అన్నీ అర్థం చేసుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మీకు తెలుస్తది. కెరియర్ పరంగా మీరేమైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం గుడ్ టైమ్ అని చెప్పొచ్చండి. స్టూడెంట్స్ అనే కాదు, నార్మల్‌గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఆర్ కెరియర్‌ని బిల్డ్ చేయాలి, కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటే బావుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా బావుంది. మంచిగా ఆపర్చునిటీస్ అయితే వస్తాయండి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మీకు కెరియర్‌లో బ్లాకేజెస్ ఉన్నాయి. పెద్దగా కెరియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ లేదు అని ఫీల్ అవుతున్నట్టయితే నెక్స్ట్ మంత్ మీకు క్లియర్‌గా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అట్‌లీస్ట్ మీరేంటంటే పాస్ట్‌తో కంపేర్ చేస్తే మూవ్‌మెంట్ అయినా చూస్తారు అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. ఇంటర్వ్యూకి అప్లై చేస్తున్నా కాల్స్ రావట్లేదు అని చెప్తారు. ఆర్ పర్టిక్యులర్‌గా ఏదో జాబ్ కోసం ట్రై చేస్తుంటే చాలా సార్లు ఫెయిల్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ దానికే ట్రై చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. సో, ఇలా చూసినట్టయితే ఇవన్నింటికి కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. సో, కొంచెం కెరియర్ మీద ఫోకస్ చేయండి. కొంచెం సీరియస్‌గా తీసుకోండి. నెక్స్ట్ మంత్ మీకైతే చాలా బావుంది కెరియర్ పరంగా. సో, మీరు ఎలా అయితే డెసిషన్స్ తీసుకుంటారో, ఎలా యాక్షన్ తీసుకుంటారో అనే దాన్ని బట్టే మీ కెరియర్ అనేది బిల్డ్ అవుతుందండి. బట్ నేనైతే ఒకటే చెప్తాను. కెరియర్ విషయంలో మాత్రం ఎవ్వరూ కూడా ఒక స్టెప్ వెనక్కి వేయొద్దు. ముందుకే వెళ్ళడానికి ట్రై చేయండి. కొంతమందుంటారు ప్యూర్‌గా ఇది నాకు రైట్ టైమా కాదా? నేను ఈ టైంలో చెయ్యొచ్చా లేదా? అని ఆలోచిస్తూ ఉంటారు. డెఫినిట్‌గా ఇదైతే మీకు రైట్ టైమే. మీరు ముందుకు వెళ్ళండి. ఈవెన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈవెన్ ఏదైనా సరే మీరు పర్చేస్ చేయాలి ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు బిజినెస్ అనేసరికి కొంతమంది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరేంటంటే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా సరే పర్వాలేదండి. బట్ కొన్ని ఆలోచించుకొని మీకు అర్థమైన ప్రకారం మీరు ఒక స్టెప్ ముందుకు వేయండి. అంటే ఒకేసారి బిగ్ డీల్స్ అయితే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీ బడ్జెట్, మీ సిట్యుయేషన్ చూసుకొని మీరు ఒక స్టెప్ అయితే ముందుకు వేయొచ్చు. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ నాకు తెలిసి మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉన్నా, ఆ సిట్యుయేషన్‌లో మీకు 2 చాయిసెస్ ఉండొచ్చు. సో, ఏదో ఒకటి ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా అని ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ మీ ఆన్సర్ మీకు దొరుకుతుందండి. ఒక క్లారిటీ వస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అంటే, ఒకవేళ మీకు క్లారిటీ రాకపోయినా నెక్స్ట్ మంత్ మీరు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కాబట్టి, మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వండి. మీ హార్ట్ ఏదైతే చెప్తదో, మీరు ఏదైతే సెన్స్ చేస్తుంటారో, మేబీ ఆ పాత్‌నే చూజ్ చేసుకోవడం మంచిది. అఫ్‌కోర్స్ అది రైట్ అయినా, రాంగ్ అయినా స్టిల్ మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వడం వల్ల మీరేంటంటే రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉండదు. సో, ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే మీ లైఫ్‌లో మేబీ ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు 2 ఆప్షన్స్ ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా మీ హార్ట్ ఏదైతే చెప్తదో అదే ఫాలో అవ్వండి. అఫ్‌కోర్స్ ఆర్కేంజెల్ మెటాట్రాన్ మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీకు చాలా వరకు క్లారిటీ ఉంటుంది. అండ్ కొన్ని మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో, దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, నెక్స్ట్ మంత్ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకోండి. దానికి రీజన్ ఏంటంటే, ఫిజికల్‌గా మీరు ఎఫెక్ట్ అయిన దానికంటే కూడా మెంటల్‌గా కొంచెం మీరు డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ థింక్ చేయడం, స్ట్రెస్సు, యాంగ్జైటీ సో, ఇలాంటివి కొంచెం పెరుగుతాయి. సో, అవి మీరేంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడం కోసం స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఏమైనా చేయండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డైలీ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ మీరు చేస్తే ఎంతో కొంత మీ థాట్స్ అనేవి సెటిల్డ్‌గా ఉంటాయండి. మీరేంటంటే చాలా నార్మల్‌గా ఉండగలుగుతారు. సో, అందుకే మీరేంటంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ కానీ ఏది మీకు కంఫర్ట్ అనిపిస్తే అది చేయండి. అట్‌లీస్ట్ అవేవి కూడా కంఫర్టబుల్‌గా లేవు అంటే డైలీ ఒక 30 మినిట్స్ అయినా నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయండి. ఆర్ వాక్ చేయండి. చాలా మంచిది. అండ్ ఇంకొకటేంటంటే రిలేషన్‌షిప్ వైస్ కూడా మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. నేనైతే ఒకటి చెప్తానండి. మీ లైఫ్‌లో మాత్రం నెక్స్ట్ మంత్ మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, సిట్యుయేషన్స్ మీకు అర్థమైన ప్రకారం మీరేంటంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడానికి ట్రై చేయడం. లైక్ ఏంటంటే కొంతమందికి కొన్ని తెలిసినా ప్రిటెండ్ చేస్తారు. బట్ అలా కాకుండా మీరు ఎంత సిన్సియర్‌గా ఉండి, మీరు అట్‌లీస్ట్ మీ వరకైనా సరే మీరు అర్థం చేసుకొని
కరెక్ట్ గా మీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం గుడ్ చేంజెస్ చూస్తారండి. రిలేషన్షిప్ వైజ్ కూడా గుడ్ చేంజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంది. బట్ నేను చెప్పినట్టుగా మీరు ఏంటంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో కూడా మీ హార్ట్ ని మీరు ఫాలో చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే రిలేషన్షిప్ బేస్డ్ గా పెద్దగా ఇక్కడ అంటే సిచ్యువేషన్ కోసం నేను ఏం మాట్లాడను. బట్ అట్లీస్ట్ మీరు ఏంటంటే మీ హార్ట్ ని ఫాలో చేస్తే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో మీ కాన్షియస్నెస్ ప్రకారం మీరు ముందుకు వెళ్తే మాత్రం గుడ్ చేంజెస్ చూడడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సిన్సియర్ గా ఉంటే దాని ప్రకారమే మీ సిచ్యువేషన్స్ అంత ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకు అంటే మనం ఎవరి దగ్గరైనా ప్రిటెండ్ చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, కానీ గాడ్ దగ్గర యూనివర్స్ దగ్గర ప్రిటెండ్ చేయలేమండి. చాలా వరకు మనం సిన్సియర్ గా ఉంటేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అసలు యూనివర్స్ మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటి అనేది అయితే ఫస్ట్ చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. నేను చెప్పిందే కరెక్ట్. మీకు ఎక్కడో కానీ లైఫ్‌లో కొన్ని సార్లు థింగ్స్ అనేవి పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి. లైఫ్ చాలా పాజిటివ్‌గా చేంజ్ అవుతది అని అనిపిస్తుంది. కొన్ని సార్లు మాత్రం ఎందుకో అలా అనిపించట్లేదు. ఎక్కడో స్టక్ అయిపోతున్నారు. బేసిక్‌గా ఇక్కడ నేను మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. డెఫినెట్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అది ఒక కెరియర్ ఆస్పెక్ట్‌లో అవ్వచ్చు. ఫినాన్షియల్‌గా మీకేంటంటే న్యూ డోర్స్ ఓపెన్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో న్యూ బిగినింగ్స్ జరగొచ్చు. సో, ఎక్కడో కానీ ఒక న్యూ బిగినింగ్‌కి పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే ఇది కూడా మీకు అంత కంఫర్టబుల్‌గా స్టార్టింగ్‌లో అనిపించకపోవచ్చు. అంటే న్యూ బిగినింగ్ జరిగినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ కొంత స్ట్రెస్ కూడా తీసుకునే పరిస్థితి ఉంటది. ఆ టైంలో కూడా నేను చెప్పాను కదా! మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలండి. మీ కంఫర్ట్ మీరు చూసుకొని ఒక్కొక్క స్టెప్ మీరు ముందుకు వెయ్యాలి. అంటే ఇక్కడ అలా అని చెప్పి మీరు స్టబ్బాన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ ఇక్కడ మీరేంటంటే వ్యక్తుల్ని కూడా ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీలాగా ఉండొచ్చు. మీ కంఫర్ట్‌ని చూసుకుంటూ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయండి. న్యూ బిగినింగ్ స్టార్టింగ్‌లో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. సో, దానికి మీరు సెటిల్ అవ్వాలి. అంటే మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే స్లోగా సిట్యుయేషన్స్ మీకు అర్థమవుతాయి. సో, వ్యక్తులకు సంబంధించి న్యూ బిగినింగ్స్ జరిగిన వాళ్ళకి మాత్రం నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. వ్యక్తుల్ని ఫుల్‌గా స్టడీ చేయండి. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైమ్ ఏదో చెప్పియాలి అని ఏమీ చెప్పొద్దు. జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు ఆలోచించి మాట్లాడడానికి ట్రై చేయండి. ఇది నేను చాలా సార్లు చెప్పాను. చాలా మందేంటంటే వాళ్ళ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏదో సమాధానం చెప్పియాలి అని చెప్తారు. కానీ అలా కాకుండా వాళ్ళెందుకు అలా అన్నారు? సో, మనం ఎలా మాట్లాడాలి అనేది మాత్రం ఆలోచించుకోవాలండి. పర్టిక్యులర్‌గా నేనైతే మీకొకటే చెప్తాను. ఇఫ్ మీది ఎలాగో ఫైర్ సైన్ కాబట్టి మీరేమైనా థ్రోట్ చక్ర క్రిస్టల్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం లాపిస్ లజూలి యూజ్ చేయొచ్చు. ఆర్ టర్కాయిస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఇఫ్ అంటే కమ్యూనికేషన్ వైస్ ప్రాబ్లమ్ రాకుండా. సో, బేసిక్‌గా మీ సిట్యుయేషన్ బట్టి మీరు ఏదైనా సరే వేర్ చేయొచ్చండి. అండ్ ఫైనల్‌గా మీకు లార్డ్ హనుమాన్ నుంచి కూడా గైడెన్స్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేం చేస్తున్నా ఆర్ పర్టిక్యులర్‌గా ఏ పర్సన్ విషయంలో ఇన్వాల్వ్ అయినా మోస్ట్‌లీ అదర్ ఇంటెన్షన్స్‌తో మాత్రం ఉండొద్దండి. అంటే ఇప్పుడు కొంతమందుంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనసులో ఒకటి అనుకుంటారు. బయటికి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. సో, ఇలాంటి యాక్టివిటీస్ మీరు మానేసుకుంటే బావుంటుంది. ఎందుకు అంటే ఇక్కడ లార్డ్ హనుమాన్ గైడెన్స్ ప్రకారం అతను ఎలా అయితే లార్డ్ రామాని సర్వ్ చేశారో మీరు కూడా ఒక సిట్యుయేషన్‌లోని ఇన్వాల్వ్ అయిన తర్వాత మీ 100% ఇవ్వాలండి. మీకు సిన్సియారిటీ ఉండాలండి. లాయల్టీ ఉండాలండి. కమిట్మెంట్ ఉండాలండి. అది ఏ సిట్యుయేషన్ అయినా సరే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చెయ్యాలి అనుకుంటారు. ఆర్ కొన్ని వర్కౌట్ అవ్వాలి అనుకుంటారు. అది ఏ సిట్యుయేషన్‌లో అయినా అవ్వచ్చు. ఆర్ ఒక వ్యక్తి విషయంలో అవ్వచ్చు. బట్ మీలో ఉన్న సిన్సియారిటీ బట్టే సిట్యుయేషన్ మారుతది. మీకు మనసులో ఒకటుండి బయటికి ఇంకొకటి మీరు చేస్తే డెఫినిట్‌గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అదే మీరు సిన్సియర్‌గా, హోల్ హార్టెడ్‌గా ఒకటి జరగాలి అనుకోని మీ ప్రయత్నాలు కూడా నిజంగా అలాగే చేస్తే అందులో ట్రాన్స్‌పరెన్సీ కనిపిస్తదండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే. అందుకే ఏది కూడా కన్‌ఫ్యూజన్‌లో చెయ్యొద్దు. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చేయగలరు అనుకుంటేనే ముందుకు వెళ్ళండి. ఎందుకు అంటే చాలా మంది కావాలనే నెగెటివ్‌గా ఏది చేయరు. బట్ వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్ల కొంత కన్‌ఫ్యూజన్‌లో
ఏదేదో చేసేస్తుంటారు, ఏదేదో మాట్లాడిస్తుంటారు. సో దానికి వాళ్ళు ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఆర్ ఒక ప్రైస్ ని పే చేయాల్సి ఉంటుంది. సో మీరేంటంటే అలాంటివి లేకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇక్కడ లార్డ్ రామాని లార్డ్ హనుమాన్ సర్వ్ చేసిన విధంగానే మీరు కూడా ఒక సిచ్యువేషన్ కి కమిట్మెంట్ ఇస్తే, ఆర్ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో థింగ్స్ ఈ విధంగా మీకు వర్కౌట్ అవ్వాలి అనుకుంటే అక్కడ మీ 100% ఇవ్వాల్సి ఉంటుంది. లిటరల్ గా మీ హార్ట్ ని అక్కడ పెట్టాలండి, అంతే. సో ఇఫ్ ఇంకా మీలో ఎవరైనా సరే ధైర్యం కోసమైనా, ఒక క్లారిటీ కోసమైనా, ఈ వరకు మీరు కరెక్ట్ గా ఉండడం కోసమైనా ఏదైనా చెయ్యాలి అనుకుంటే లార్డ్ హనుమాన్ పెండెంట్ అయినా వేసుకోండి, ఆర్ లార్డ్ హనుమాన్ ఐడిల్ అయినా స్మాల్ది క్యారీ చేయండి, పర్వాలేదు. సో ఇది ఏదైనా కూడా చెయ్యొచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2026 మీకు ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ యాక్చువల్గా మీకు చాలా బాగుందండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. మేబీ మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది ఆర్ ఇన్ని జరుగుతాయని మీరు కూడా అనుకోరు. జస్ట్ చాలా నార్మల్ గానే ఉంటుంది అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ నాకు తెలిసి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనివర్స్ ఈ టైంలో మీకు ఫేవర్ చేయాలి అనుకుంటుందండి. అంటే మీ వైపు ఉంది అని మీరు అనుకోవచ్చు. సో దానివల్ల మీరు ఏదైనా చెయ్యాలి, మీ లైఫ్ లో ఏవైనా కొన్ని మార్చుకోవాలి అనుకుంటే ఈ టైంలో వర్కౌట్ అవుతుంది. అంటే ఇది మీకు ఒక లక్కీ పీరియడ్ అని చెప్పొచ్చు. పర్టికులర్ గా ఈ జూన్ మంత్ లోని ఎవరైనా ఏదైనా పర్చేస్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈవెన్ బిజినెస్ లో కూడా మీకు ఇప్పటి వరకు గ్రోత్ కనిపించట్లేదు, మీరు ఎంత సక్సీడ్ అవ్వాలనుకున్నా ఎందుకో థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీకు నెక్స్ట్ మంత్ బిజినెస్ అనేది బాగా రన్ అవుతుంది. అండ్ క్లయింట్స్ ఆర్ కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారండి. సో దానికి మీరు ఏంటంటే కొంత పాజిటివ్ గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా మీ బిజినెస్ ని మీరు ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా మీరు ఏదో చేంజెస్ తీసుకురావాలి అనుకుంటే మాత్రం నెక్స్ట్ మంత్ మంచి టైము. సో మీరు అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోండి. ఈవెన్ బిజినెస్ అనే కాదు, మీరు ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా మీకు రావడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో జాబ్ పరంగా కూడా మీకు థింగ్స్ ఎక్కువ వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా, వీసా అప్లై చేయాలి అనుకున్నా, సో ఇలాంటి పర్టికులర్ ఇష్యూస్ ఎవరైనా డీల్ చేస్తున్నా, ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా, డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఎందుకో చాలా పాజిటివ్ గా ఉంది మీకు నెక్స్ట్ మంత్ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక టాలెంట్ ఉంటే దాన్ని మీరు సీరియస్ గా ప్రొఫెషన్ గా కన్సిడర్ చేయాలి అనుకుంటే మాత్రం వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా కొంతమందికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉంటాయి. సో మీరు ఏమైనా ట్రై చేయాలి, సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నట్టయితే చెయ్యండి. మీ వైపు నుంచి అయితే మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది మీకు అలాంటి ఒక లక్కీ పీరియడ్ అండి. నాకు తెలిసినంత వరకు ఎవరో ఒక్కలైనా సరే మీ టాలెంట్ ని రికగ్నైజ్ చేస్తారు, దాని వల్ల అయినా సరే మీరు ఏంటంటే షైన్ అవ్వడానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. మేబీ ఒక ఛాన్స్ తీసుకోండి. ఈ టైంలో మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అనేవి క్లియర్ గా కనిపిస్తున్నాయి అండి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఏం చేయాలి అనుకున్నా సరే మీకు వర్కౌట్ అవుతుంది అంతే. గ్రోత్ కూడా కనిపిస్తుంది, వెల్త్ అనేది కనిపిస్తుంది. అంటే ఫినాన్షియల్ గా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫినాన్షియల్ గా కొంత స్టక్ అయిపోయి ఉన్నా సరే అవి కూడా సెటిల్ అవుతాయండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే డబ్బులు ఎవరికో ఇచ్చేస్తారు, ఆ డబ్బుల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇస్తారా లేదా అని భయం వేస్తూ ఉంటది కదా. సో మీలాంటి వాళ్ళకు కూడా అలాంటి ఇష్యూస్ క్లియర్ అవుతాయండి. ఈవెన్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఏదో ఒక రకంగా డబ్బులు అయితే వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటది. అండ్ కొంతమంది లోన్స్ క్లియర్ చేయగలమా లేదా, అసలు ఎలా డీల్ చేయాలి ఏంటి అని ఎలా ఫీల్ అవుతున్న వాళ్ళకి కూడా ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో నాకు తెలిసి ఫినాన్షియల్ గా ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే నెక్స్ట్ మంత్ కొంచెం రిలీఫ్ దొరికినట్టే. సో మీరు ఏంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొంతమంది మీలో యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఆర్ మీకు ఆర్నమెంట్స్ ఏమైనా రావాల్సిన ఉన్నా సరే అలాంటివి కూడా మీరు నెక్స్ట్ మంత్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండి. వాటికి కూడా థింగ్స్ వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఫినాన్షియల్ గా అండ్ కెరియర్ పరంగా మీకు మంచిగా ఉందండి.
నాకు తెలిసి అబ్రాడ్ వెళ్ళడం అనే కాదు, మీలో కొంతమంది ఏంటంటే నెక్స్ట్ మంత్ ట్రావెల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే లాంగ్ ట్రిప్స్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏదో బిజినెస్ మీటింగ్స్ ఆర్ కెరియర్ బేస్డ్ గానే కాదు. నార్మల్ గా కూడా మీరేంటంటే వెళ్ళొచ్చు. లైక్ ఫన్ ట్రిప్స్ అన్నమాట. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నెక్స్ట్ మంత్ వ్యక్తులు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయాలి, వ్యక్తులకి మీరు ఇలా అర్థం అవ్వాలి అని మీరు అనుకుంటే, ఆ ప్రకారం మీరేంటంటే కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళు మీరు చెప్పినట్టే వింటారండి. మీరు అనుకున్న విధంగానే ఉంటారు. సో, అలాంటి ఒక పవర్ కూడా మీకు నెక్స్ట్ మంత్ ఉంటుంది. అంటే అంత స్ట్రాంగ్ మెజిషియన్ ఎనర్జీని మీరు పొసెస్ చేస్తారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉంటాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి ఎనర్జీని ఇస్తారో ఇన్ రిటర్న్ మీకు అలాంటి ఎనర్జీయే వస్తది. ఇది మాత్రం మీరు చూసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళు పాజిటివ్ వైబ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ రిటర్న్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కొంతమంది నెగెటివ్ వైబ్స్ ఇస్తారు. మరి ఆబ్వియస్‌గా నెగటివిటీయే వస్తది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు. వాళ్ళు మంచి చేయాలనుకున్నా వాళ్ళకెప్పుడూ చెడే జరుగుతూ ఉంటది. ఎంత వాళ్ళు మంచిగా ఉందాం అనుకున్నా వాళ్ళకి ఎందుకో అలా జరుగుతూ ఉంటది. సో, ఇప్పుడు మీలాంటి వాళ్ళకేంటంటే అలాంటివి జరగవనమాట. మీరు మంచి చేయాలి అనుకున్నా, మీరు ఆ మంచినే ఇస్తే తిరిగి మీకదే వస్తది. మీరు ఒకవేళ ఎవరినైనా కంట్రోల్ చేయాలి, చెడు చేయాలి అనుకున్నా కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయండి. మేబీ నెక్స్ట్ మంత్ కాన్సిక్వెన్సెస్ డైరెక్ట్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మీకు చాలా బావుంది కాబట్టి. బట్ ఆ తర్వాతైనా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా ఎవరైనా హై పొజిషన్‌ని హోల్డ్ చేస్తున్నట్టయితే మీ లైఫ్‌లో మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. సో, మీకు నేచురల్‌గానే ఆ పవర్ అనేది ఉండొచ్చు. కానీ మీ పవర్‌ని ఏంటంటే మీరు మిస్‌యూజ్ చేయొద్దు. ఆర్ మీకంటే వీక్‌గా ఉన్న వాళ్ళ మీద అది చూపించాలి అని ట్రై చేయొద్దు. ఎందుకు అంటే దానికి మీరు ఒక ప్రైస్‌ని ఫ్యూచర్‌లో పే చేయాల్సుంటది. ఇప్పటికైతే అలా ఏమి ఉండదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే యూనివర్స్ మీకొక పవర్‌నిస్తదండి. యూనివర్స్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసే ఛాన్స్ మీకిస్తది. బట్ అది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అండ్ మీరు దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు. మీ గ్రోత్‌కి ఆర్ మీ బెటర్‌మెంట్‌కి మీరు ఎలా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకుంటారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది. సో, అందుకే మీరేంటంటే నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అనుకున్నా చెయ్యండి. సైలెంట్‌గా ఏం జరుగుతదో చూద్దాం, అన్నీ జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుందాం అన్నట్టుగా ఉండొద్దు. మీరే ముందు యాక్షన్ తీసుకోండి. మీకున్న క్లారిటీతో మీరేం చేసినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ టైంలోని మీరేంటంటే మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా ఒక పర్సన్‌ని అయితే మీట్ అవ్వచ్చు. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. మేబీ ఇది కొంతమందికి రీయూనియన్ అవ్వచ్చు. కొంతమందికి క్లియర్‌గా న్యూ బిగినింగ్సే అవ్వచ్చు. ఏదైనా సరే నెక్స్ట్ మంత్ మీకు బావుంది కాబట్టి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చేసుకోండి. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అంతా కూడా పాజిటివ్‌గానే ఉందండి. అందరికంటే ఎవరికి ఎక్కువ బాగుంది నెక్స్ట్ మంత్ అంటే మాత్రం వృషభ, కన్య, మకర రాశి వాళ్ళకే. మరి వన్స్ ఆ మంత్ అనేది వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఏంటి అనేది తెలుస్తది కానీ, బట్ కార్డ్స్ ప్రకారం యూనివర్స్ గైడెన్స్ ప్రకారం అయితే మాత్రం మీకు అన్ని రకాలుగా కూడా నెక్స్ట్ మంత్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కొన్ని తీసుకోవాలి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇది కూడా ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేను చెప్పేది అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు. స్టిల్ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ జాతకం ప్రకారం కూడా కొన్ని ఉంటాయి. సో, అన్ని సిట్యుయేషన్స్ అందరికీ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వకపోయినా మెజారిటీకి కొన్ని వర్కౌట్ అవుతాయండి. ఎందుకు అంటే మనకి అంతా పాజిటివ్‌గానే రీడింగ్ వచ్చింది కాబట్టి అట్‌లీస్ట్ జనరల్ రీడింగ్ బేసిస్‌లో కన్సిడర్ చేసుకున్న ఒక 70-80% పాజిటివ్‌గా ఉన్నట్టే. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర, యాక్షన్ తీసుకుంటున్న దగ్గర మీ జాగ్రత్తలైతే మీరు తీసుకోండి. ఆటోమేటిక్‌గా మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు. అట్‌లీస్ట్ నెక్స్ట్ మంత్ అయితే ఏమి ఉండదండి. నాకు తెలిసి ఆ తర్వాత మరి ఎలా ఉంటదో అది చూడాలి. బట్ నార్మల్‌గా అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూసేద్దాం. హ్మ్. నేను చెప్పాను కదా! అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే సిట్యుయేషన్ చాలా రోజుల నుంచి మీ లైఫ్ మీకే ఇంట్రెస్టింగ్‌గా అనిపించట్లేదు. చాలా బోరింగ్‌గా, చాలా డల్‌గా అనిపిస్తుందండి. ఏంటి లైఫు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎక్కడో హ్యాపీనెస్ అనేది మిస్ అవుతున్నారు. ఎక్కడో మీ లైఫ్‌లోనేంటంటే ఆ స్పైస్ లేదండి. మేబీ అన్ని రకాలుగా మీరు కంఫర్టబుల్‌గా ఉండొచ్చు.
కొంతమందికి ఏంటంటే మరి వాళ్ళ లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు బాధపడుతూ ఉండడం కామన్. బట్ లైఫ్ ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్ గా లేదండి చాలా రోజుల నుంచి. బట్ స్టిల్ మీరు ఏంటంటే మీ లైఫ్ ని బెటర్ చేయాలి, మీ లైఫ్ ని ఏంటంటే ఒక గుడ్ వేలో లీడ్ చేయాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నారు. ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మంత్ మీ లైఫ్ లో ఒక ఫేజ్ అనేది కంప్లీట్ అవుతుందండి. నిజానికి ఒక ఫేజ్ కంప్లీట్ అవుతుంది అనే దానికంటే కూడా ఒక సైకిలే కంప్లీషన్‌కి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. అట్‌లీస్ట్ చాలా మందికి ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది కాబట్టే కొన్ని పాజిటివ్‌గా జరుగుతాయి. అదైతే నేను చెప్పగలను. మేబీ టఫ్ టైమ్స్ కానీ, హార్డ్‌షిప్స్ కానీ కొంతమందికి రియల్‌గా ఎండ్ అవుతాయండి. సో, అవి ఎండ్ అవ్వడం వల్ల ఆ న్యూ బిగినింగ్స్ ఏంటంటే వాళ్ళకొక కంఫర్ట్‌నిస్తాయి. ఒక పీస్‌నిస్తాయి. వాళ్ళ లైఫ్‌లో అంటే ఇది ఒక ఇంపార్టెంట్ పీరియడ్ అండి. ఎందుకు అంటే మీ లైఫ్‌లో మీరు చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. ఎక్కడో తెలియని స్ట్రగుల్. ఎవరికీ చెప్పుకోలేని స్ట్రగుల్ అన్నమాట. ఎవరికి చెప్పినా అర్థం కాదు. అసలు ఎలా చెప్పాలో కూడా తెలీదు. అలాంటి ఒక పరిస్థితుల్లో మీరున్నారు. బట్ నెక్స్ట్ మంత్ ఏంటంటే మీరు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎండ్ అయినప్పుడు మీరు చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం జరుగుతది. కొన్నింటిని మీరు ఫేస్ చేయాల్సి కూడా ఉంటది. అంటే ఇప్పుడు మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయడానికి అవ్వదు. ఆర్ మీ ఫియర్స్‌ని మీరేంటంటే ఓవర్‌కమ్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో, మీరందుకే మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ సిట్యుయేషన్‌ని ఆర్ ఏ పర్సన్‌ని ఈజీగా ట్రస్ట్ చేసేయొద్దు. అంటే మీకు చూడడానికి కొన్ని నెగెటివ్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ అప్పటికప్పుడే మీకు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌కి డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ ప్యూర్‌గా మీ ఎమోషన్సే. రియాలిటీకి మీరు అనుకుంటున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ ఫియర్స్‌ని మీరు ఫేస్ చేస్తే తప్ప ఆర్ మీరు ఏ సిట్యుయేషన్ అయినా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా హ్యాండిల్ చేస్తే తప్ప మీకు తెలీదు. అసలు ఏది రియాలిటీ, ఏది మీ ఇల్యూషన్ అనేది. అంటే ఈ టైంలో మీకు అంతలాగా ఇల్యూషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో, మీరేంటంటే ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సి ఉంటది. మీ థాట్స్‌ని ఏంటంటే మీరు క్లియర్‌గా ఉంచుకోవాలండి. సో, మీరేం చేస్తారు అంటే మీ సిట్యుయేషన్‌కి మల్టీ ఫ్లోరైట్ క్రిస్టల్‌ని వేరు చేయడం అయితే మంచిది. సో, ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఆ క్రిస్టల్ కోసం డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో, ఏది ఏమైనా సరే డెఫినెట్‌గా మీ థాట్స్‌ని ఏంటంటే మీరు ఓవర్‌కమ్ చేయాలండి. థాట్స్‌ని ఓవర్‌కమ్ చేయడం ఇన్ ద సెన్స్ మీకు అనవసరంగా ఏదేదో అనిపిస్తూ ఒక సిట్యుయేషన్‌లో అవేమీ ఉండవు. కానీ మీరే అలా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు మీరే అది పెద్దదిగా చూస్తుంటారు. బట్ రియాలిటీలో ఏమీ ఉండదు. మీకు తర్వాత తెలుస్తది. సో, ఇలా కొంతమందేంటంటే సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒరిజినల్‌గా మీ సిట్యుయేషన్స్ అన్నీ బెటర్‌గానే ఉంటాయి. మీరేంటంటే నెక్స్ట్ మంత్ యాక్చువల్‌గా చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. కానీ కొన్నింట్లో మాత్రం మీరు ఓవర్ థింక్ చేయడం కానీ, ఎక్కడో మీరు అంటే అది ఫేస్ చేస్తే ఏం జరుగుతదో, లేకపోతే అక్కడ ఎలా ఉంటదో ఏంటో అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి నేను మీకు క్రిస్టల్‌ని చెప్పాను. ఈవెన్ మీరు మల్టీ ఫ్లోరైట్ అయినా వేర్ చేయొచ్చు. ఎమెథిస్ట్ అయినా కూడా వేర్ చేయొచ్చు. సో, అది మీ ఇష్టమే. ఫైనల్‌గా మీకు లార్డ్ హనుమాన్ ఇచ్చే గైడెన్స్ కూడా ఏంటి అంటే నేను ఇందాకే మీకు చెప్పాను. మీరేంటంటే నెక్స్ట్ మంత్ ఒక పవర్‌ని హోల్డ్ చేస్తారండి. నాకు తెలిసి సిట్యుయేషన్స్ మోస్ట్‌లీ మీ కంట్రోల్‌లో ఉంటాయి. అది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ కాదు, కెరియర్ యాస్పెక్ట్ కాదు. అంటే మీరొక డెసిషన్ తీసుకోవచ్చు. మీరొకటి చేయొచ్చు. మీరు చేసిన దాన్ని బట్టి ఎదుటి వ్యక్తులు మీకు కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ లైఫ్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉన్న ఫీలింగ్ మీకొస్తది. ఇలా ఉన్నారు కదా అని చెప్పి మీరు వ్యక్తుల్ని డామినేట్ చేయడానికి అవ్వదు. ఆర్ మీరేంటంటే అగ్రెసివ్‌గా ఉండడానికి లేదు. కొన్ని డెసిషన్స్ అనేవి ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవడానికి అవ్వదు. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. దానికి రీజన్ ఏంటి అంటే నెక్స్ట్ మంత్ అయితే మీ లైఫ్‌లో బావుంది. బట్ ఆ తర్వాత మంత్స్ ఎలా ఉంటదో మీకు తెలీదు కదా! సో, ఆబ్వియస్‌గా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తారు. అంటే గుడ్ థింగ్స్ చేస్తే గుడ్డే తిరిగొస్తుంది. నేను ఇందాకే చెప్పాను. బ్యాడ్ థింగ్స్ చేస్తే బ్యాడే తిరిగొస్తది. సో, అది సూన్ ఆర్ లేటర్ రిటర్న్ అవుతది కాబట్టి కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలండి. అంటే యూనివర్స్ మీకీ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆర్ మీకిలాంటి ఒక పవర్ ఇస్తుంది అంటే అది మీకు మంచి జరగడానికి మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మంచి జరగడానికే మీరు యూజ్ చేయాలండి. అంతేకాని మీరొక్కలే సంతోషంగా ఉండాలి. ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటే ఏంటి అనే ఆ మైండ్ సెట్‌లో అయితే ఉండొద్దు. సో, చాలా వరకు మీకిచ్చిన పవర్‌ని జాగ్రత్తగా కంట్రోల్ చేయడానికి, సిట్యుయేషన్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి యూజ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డెఫినిట్‌గా మీరు బెనిఫిట్ అవుతారు అన్ని రకాలుగా.
మీరు ఎంత ఎథిక్స్ అనేవి ఫాలో అయితే మీ లైఫ్ అంత బెటర్‌గా చేంజ్ అవుతుందండి. ఎందుకు అంటే ఒక సైకిల్ ఆల్రెడీ కంప్లీషన్‌కి వచ్చేసింది కాబట్టి మీ లైఫ్‌లో కొన్ని జరుగుతాయి. కొన్ని బిగిన్ అవుతాయి. సో, వాటికి మీరు రెడీ అయిపోవడమే. కానీ అక్కడ కూడా మీరేంటంటే, ఒక పాజిటివిటీ క్రియేట్ చేస్తే, మీరు ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్‌గా ఉంటే, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో చాలా థింగ్స్‌ని మీరు బెటర్ చేసుకుంటారు. ఆర్ లైఫ్‌ని ఒక బెటర్ వెర్షన్‌లో చూడగలుగుతారు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటేంటంటే, ఎవ్రీ ట్యూస్‌డే ఆర్ ఎవ్రీ డే ప్రాబ్లమ్ లేదు. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని ఒక 51 టైమ్స్ అయితే చాంట్ చేయండి. సో దట్ ఎంతో కొంత మీ థాట్స్ ఇంకా క్లియర్‌గా ఉంటాయి. సో నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2026 మీకెలా ఉంటుంది? మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే, లోపల మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయండి. లోపల మిమ్మల్ని ఎక్కడో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వరు. కానీ బయటికి మాత్రం ఏం లేనట్టుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటదనమాట. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా మీరేంటంటే ప్రిటెండ్ చేయాలి అని ట్రై చేయొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమందికి కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. క్లియర్‌గా కనిపిస్తుంది. ఆర్ కొంతమంది వ్యక్తులుంటారు. యాక్చువల్‌గా అలాంటి వాళ్ళని ఫేస్ చేయడం కానీ, ఆర్ అలాంటి వాళ్ళతో మాట్లాడడం కానీ అస్సలు నచ్చదు. చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఆ విధంగా ఉంటాయి. బట్ బయటికి మాత్రం ఏం లేనట్టుగా, ఏం జరగనట్టుగా ఉండడమే మంచిదేమో అని అనిపిస్తూ ఉంటది. బట్ ఎవరు కూడా అలాంటి ఒక సేఫ్ గేమ్స్ అయితే ప్లే చేయొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, వన్స్ మీరు ఆ విధంగా సరెండర్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఆ సిట్యుయేషన్‌కి అలా సరెండర్ అయిపోవాల్సొస్తది. సో, మీరేంటంటే అలా ఉండడానికి ఇష్టపెట్టుకోవద్దు. ఆర్ అలా ఉండాలని కూడా ట్రై చేయొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది ఎలా అనుకుంటారంటే, మనం ఇప్పుడు సైలెంట్‌గా ఉంటే అయిపోయింది. తర్వాత చూసుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అది చేంజ్ అవ్వచ్చులే అని ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ ఎక్కడా కూడా మీకు నచ్చకపోతే నచ్చనట్టుగే ఓపెన్‌గా చెప్పడానికి ట్రై చేయండి. ఆర్ అట్‌లీస్ట్ మీతోనైనా మీరు హానెస్ట్‌గా ఉండి, దాని ప్రకారం మీరేం చేయగలరో అది చేయండి. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలాగా మాత్రం ఉండొద్దు. ఆర్ మనసులో ఒకటి అనుకోని బయటకొకటి మాట్లాడొద్దు. దానివల్ల మీరు ఖచ్చితంగా తర్వాత ఇబ్బంది పడతారంట. సో, ఎవరు కూడా ఆ విధంగా చెయ్యొద్దండి. ఇఫ్ అది వర్కౌట్ అయితే ఓకే. వర్కౌట్ అవ్వకపోయినా ఓకే. బట్ అంతేకాని మీరు అలా ప్రిటెండ్ చేస్తూ ఉండడం వల్ల మీరే సఫర్ అవ్వాల్సొస్తది సైలెన్స్‌లో. సో, మీరేంటంటే అలా కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. అండ్ మీలో కొంతమందికి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుందండి. మీ లైఫ్ పార్ట్‌నర్‌నైనా మీరు మీట్ అవుతారు. న్యూ బిగినింగ్స్‌కైతే హై పాసిబిలిటీ ఉంది. ఆర్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నా సరే ఒక లవ్ ఇంట్రెస్ట్‌కి కూడా పాసిబిలిటీ ఉంది. సో, మొత్తానికి మీకేంటంటే మ్యారేజ్ పర్స్‌పెక్టివ్‌లో థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఎందుకు అంటే మీలో చాలా మంది ఎప్పటినుంచో మ్యాచెస్ చూసుకుంటూ ఉండొచ్చు. బట్ ఏది సెట్ అవ్వకపోతున్నట్టయితే నెక్స్ట్ మంత్ మాత్రం ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, మీరదైతే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీ ఫ్యామిలీ కూడా ఎక్స్‌పాండ్ అవుతుందండి. మీలో కొంతమంది ప్రెగ్నెన్సీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ పేరెంట్స్ అయినా కూడా అవ్వచ్చు. ఇలా ఒక పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. డెఫినిట్‌గా ఫ్యామిలీ గ్రోత్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇఫ్ మీలో ఎవరైనా లేడీస్ ఉంటే ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఫ్యామిలీ పరంగా మీరేమైనా స్ట్రగుల్ అవుతున్నా, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరేమైనా స్ట్రగుల్ అవుతున్నా, ఇవి కొంతవరకు రిజాల్వ్ అవుతాయండి. థింగ్స్ ఏంటంటే ఫైనల్‌గా మీకు వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ గుడ్ చేంజెస్‌కి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. డెఫినిట్‌గా మీరు లేడీ అయితే మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ, ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌లో కానీ గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అండ్ ఈవెన్
మీరు లేడీ అయినా, జెంట్ అయినా స్టిల్ మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ మాత్రం వస్తారండి. పాసిబుల్‌గా ఒక లవ్ ఇంట్రెస్ట్ ఇది కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కొంతమందికి రీయూనియన్‌కి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే నెక్స్ట్ మంత్ ఒక లేడీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఒక లేడీ మిమ్మల్ని గైడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఆర్ మీరు ఒక లేడీనైనా మీట్ అవుతారు. సో, వాళ్ళేంటంటే మీ లైఫ్‌కి ఒక బెనిఫాక్టర్ అవుతారు అని చెప్పొచ్చు. అది ఏ విధంగా ఏంటి అనేది మీరు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ బట్టి ఉంటది. బట్ ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే కొంతవరకు మీకు వర్కౌట్ అవుతాయండి. నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో కూడా మీరు గుడ్ చేంజెస్ చూడడానికి ఒక పాసిబిలిటీ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ అనే కాదు. మీలో కొంతమందికి న్యూ ఫ్రెండ్స్ కూడా అవుతారు. సో, అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా థింగ్స్ కొంత పాజిటివ్‌గా ఉన్నాయి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అయితే గుడ్ చేంజెస్ వస్తున్నాయండి. మీరైతే ఈ పీరియడ్‌లో చాలా కంఫర్టబుల్‌గా ఉంటారు. బట్ నేను చెప్పినట్టుగా ఏదో కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం మిమ్మల్ని అంటే పుష్ చేస్తున్నట్టుగా, ఫోర్స్ చేస్తున్నట్టుగా ఉంటాయి. బట్ వాటికి మీరు ఎలా కన్విన్స్ అవ్వకుండా హ్యాండిల్ చేస్తారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది. అండ్ ఇంకొకటి మీలో ఎవరికైనా ఏదైనా ఒక టాలెంట్ ఉంటే ఆర్ పర్టిక్యులర్‌గా మీరు ఏదైనా ఒక ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే దాన్ని సీరియస్‌గా కన్సిడర్ చేసి మీ ప్రయత్నాలు చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమందికి యాక్టింగ్, సింగింగ్, డాన్సింగ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి. సో, మీరు కూడా అలాంటివి ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక ఛాన్స్ తీసుకోండి. డెఫినిట్‌గా మీకు థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ ఇంకొకటేంటంటే మీకున్న క్రియేటివిటీతో మీరు ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కనిపిస్తుంది. సో, మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛాన్స్ అయితే తీసుకోండి. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే ఇప్పుడు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నా, బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అనుకున్నా మంచి టైమ్ అండి. ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలి. మీకేదైనా ఒకటి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది అంటే మాత్రం ప్రయత్నాలు చేయండి. వర్కౌట్ అవుతది. బట్ ఫినాన్షియల్‌గా డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న దగ్గర హానెస్ట్‌గా ఉండడానికి కూడా ట్రై చేయండి. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీకేదైనా ఒకటి నచ్చట్లేదు అంటే నచ్చట్లేదనే చెప్పండి. ఎదుటి వ్యక్తుల కంఫర్ట్ కోసం ఆర్ వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం మీరు ఏది కూడా చేయొద్దు. పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ డీలింగ్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే మనీ మేనేజ్‌మెంట్ మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే మీరు సాఫ్ట్‌గా ఉంటే కుదరదండి. రియాలిటీ ఏంటి అని అర్థం చేసుకొని హానెస్ట్‌గా ఉండడానికి ట్రై చేయడమే కరెక్ట్. దానివల్ల మీరేంటంటే చాలా మనీనైతే సేవ్ చేసుకుంటారు. సో, ఇలాంటివి చూసుకోవాలి. ఫినాన్షియల్‌గా కొంచెం ఇన్‌స్టెబిలిటీ కనిపిస్తుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే బావుంటుంది. అండ్ మీ లైఫ్‌లో క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతున్నాయండి. నేను చెప్పాను కదా! మీలో కొంతమందికి జాబ్ రావడం కానీ, బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కానీ, రీయూనియన్ కానీ, మొత్తానికి ఫ్యామిలీలోనేంటంటే నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏవైనా జరగొచ్చండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే చాలా పాజిటివ్‌గా మీకు వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మేబీ ఇది స్టార్టింగ్‌లో కొంచెం మిమ్మల్ని భయపెట్టొచ్చు. అసలు మీకు కావాల్సింది ఇదేనా కాదా అనే ఒక డౌట్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ స్లోగా మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీరు ఒకటి కన్ఫర్మ్ అనుకోని ముందుకు వెళ్ళిన తర్వాత డెఫినిట్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఏది ఏమైనా సరే మీకు కూడా చాలా బావుందండి నెక్స్ట్ మంత్. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరేంటంటే ఒక సిట్యుయేషన్ ఏదో ఫేస్ చేశారండి. ఆ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీరు చేంజ్ చేయాలి ఆర్ మీరు అనుకున్న విధంగా అది ఉండాలి అని మీరు అనుకుంటున్నా ఏది కూడా జరగట్లేదు. మీరేంటంటే ఎక్కడో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, ఒకటి మాత్రం నిజమండి. మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకుంటే తప్ప, ఆ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేరు. ఎందుకు అంటే, నెక్స్ట్ మంత్ కూడా ఈ సిట్యుయేషన్ మీకెలా అనిపిస్తది అంటే, ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ లాగా అనిపిస్తది. ఏం చేయాలో అర్థం అవ్వదు. అంటే ఎలా చెప్పాలంటే, ఒక సిట్యుయేషన్‌లోని ఇదే జరగాలి, ఈ సిట్యుయేషన్ ఇలాగే ఉండాలి అనుకోని మీరు ఆల్రెడీ మీ మైండ్‌ని సెట్ చేసేసుకున్నారండి. సో, దానివల్ల మీరేంటంటే, అది చేంజ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అంటే పాస్ట్ ప్రకారం మీరది సెట్ చేసుకొనుంటారు. బట్ ప్రెజెంట్ డిఫరెంట్ కదా! సో, ప్రెజెంట్‌లో మీరు ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ మీరేంటంటే ఆల్రెడీ ఒక విధంగా సెట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీకు ఎవరు చెప్తున్నా అది అర్థం అవ్వట్లేదు. ఆర్ ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా మీకు తెలియట్లేదు. కేవలం మీరనుకుంటుందే కరెక్ట్ ఆర్ ఈ విధంగా మనం అనుకున్నామంటే అప్పుడు ఆలోచించే అనుకున్నాం కదా! మరి థింగ్స్ అలా వర్కౌట్ అయితేనే హ్యాపీగా ఉంటాం కదా! మీరొక నమ్మకంతో ఉన్నారండి. బట్ యాక్చువల్‌గా మీరు ఇలా ఉంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు ఇంప్రూవ్ చేయలేరు. ఆర్ ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి కూడా రాలేరు.
మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇలా మీరు ఉండలేరు, ఇలా ఉండడం వల్ల మీకు డ్యామేజ్ జరుగుతుంది. ఇఫ్ ఇది వ్యక్తులకు సంబంధించిన సిచ్యువేషన్ అయితే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకే మీరు ఏంటంటే సిచ్యువేషన్స్ ని బియాండ్ చూడడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ బియాండ్ చూడడానికి ట్రై చేయకపోయినా అన్ని రకాలుగా కన్సిడర్ చేయాలండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే యూనివర్స్ మీకు ఒక ఛాన్స్ ఇస్తుంది. మీరున్న సిచ్యువేషన్ ని మీరు మళ్ళీ కన్సిడర్ చేయడానికి, మళ్ళీ మీరు ఏంటంటే ఒకసారి రీచెక్ చేసుకోవడానికి, అండ్ మీకు ఎంతవరకు ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవుతుంది, ఈ సిచ్యువేషన్ లో మీరు ఎంతకాలం ఉండగలరు, కొన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే చాలా కేర్ఫుల్ గా మీరు థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ లో మీరు కేర్ఫుల్ గా కానీ థింక్ చేస్తే మీ డెస్టినేషన్ మీరు రీచ్ అయిపోతారు. అదైతే నేను క్లియర్ గా చెప్పగలను. ఇప్పుడు ఏదైతే మీరు డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లో ఫీల్ అవుతున్నారో, ఏం చేయాలో అర్థం అవ్వక స్టక్ అయిపోయారో, యాక్చువల్ గా మీలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. క్లియర్ గా యూనివర్స్ అదే చెప్తుంది, మీ మైండ్ సెట్ ని మీరు చేంజ్ చేసుకోవాలి అని. సో మేబీ మీ మైండ్ సెట్ ని మీరు చేంజ్ చేసుకోవాలి అన్న అసలు అన్ని రకాలుగా మీ సిచ్యువేషన్ ని మీరు కన్సిడర్ చేయాలి కదా, అన్ని రకాలుగా మీరు ఆలోచించాలి ఏది ఏంటి అని. సో అలా ఆలోచించడానికి కొంచెం టైం తీసుకునైనా కరెక్ట్ డెసిషన్ అయితే తీసేసుకోండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే మీకు వర్కౌట్ అవుతాయి. సో ఈ సిచ్యువేషన్ లో మీకు ఎవరు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవరు గైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదేమైనా సరే సిచ్యువేషన్స్ లోని మీరు క్యాల్కులేట్ చేయనివి ఆర్ మీరు కన్సిడర్ చేయనివి ఇప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుందండి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీకు లార్డ్ హనుమాన్ గైడెన్స్ కూడా ఏంటి అంటే, డెఫినెట్ గా మీ లైఫ్ లోనైతే మీరు ఒక గుడ్ ఫేజ్ లోనే ఉన్నారు. నిజానికి మీరు ఒక బ్లెస్డ్ పర్సన్ అండి. చాలా మంది లైఫ్ తో కంపేర్ చేస్తే మీ లైఫ్ చాలా బాగుంది. బట్ మీలో చాలా మంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, నా లైఫ్ ఏంటి ఎంత హారిబుల్ గా ఉంది, నా లైఫ్ లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్ను, నాకు ఈ సఫరింగ్స్ ఏంటి అని అనుకుంటున్నారు. బట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేస్తే, చాలా మందితో కంపేర్ చేస్తే నిజానికి మీ లైఫ్ అయితే చాలా బెటర్ గానే ఉంది. అండ్ మీరేంటంటే మీ లైఫ్ ని ఇంకా బెటర్ చేసుకుంటూనే ఉన్నారు. సో ఇక్కడ లార్డ్ హనుమాన్ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీ బ్లెస్సింగ్స్ ని మీరు కౌంట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ కి మీరు ఏంటంటే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వండి. మీకు అసలు ఆ గ్రాటిట్యూడే లేదు. సో మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపిస్తారో మీ బ్లెస్సింగ్స్ అనేవి డబుల్ అవుతాయి. ఎందుకు అంటే ఇప్పుడు మన లైఫ్ లో ఉన్నదానికి మనం ఎప్పుడైతే గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతామో అవన్నీ కూడా డబుల్ అవుతూ ఉంటాయి. ఆ పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. బట్ మన లైఫ్ ఎంత మంచిగా ఉన్నా, నా లైఫ్ ఏంటి ఎలా ఉంది అని అనుకొని గాడ్ ని లేకపోతే యూనివర్స్ ని ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ ని కానీ మనం బ్లేమ్ చేస్తూ ఉంటే లైఫ్ ఎలా బెటర్ అవుతుంది, లైఫ్ ఇంకా హారబుల్ గానే అనిపిస్తుంది. సో మీరేంటంటే మీ లైఫ్ లో ఉన్న ఆ లైట్ సైడ్ ని చూడడానికి ట్రై చేయండి. ఆ లైట్ సైడ్ ని ఎంబ్రేస్ చేసుకోండి. సో ఆటోమేటిక్ గా మీ బ్లెస్సింగ్స్ అనేవి ఇంకా డబుల్ అవుతాయి అని ఇక్కడ మీకు లార్డ్ హనుమాన్ గైడెన్స్ అండి. సో మీరు మీ లైఫ్ లో ఉన్న వాటిని అప్రిషియేట్ చేయండి. యాజ్ ఏ ఇండివిజువల్ గా మిమ్మల్ని మీరు చెరిష్ చేసుకోండి. అది ఇక్కడ ఇంపార్టెంట్. కావాలంటే మీరు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా మీ లైఫ్ లోని ఆ పర్టిక్యులర్ రోజు ఏదో మంచిగా జరిగింది ఉంటది కదా, అది రాసుకోండి. సో అలా రాయడం వల్ల కూడా ఒక పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది అని ఇక్కడ లార్డ్ హనుమాన్ గైడెన్స్ అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ ఫోర్, ఎవరైతే పర్టికులర్ గా ఈ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే జూన్ 2026 ఎలా ఉంటుంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ మంత్ మాత్రం మీ స్టబ్బర్నెస్ వల్ల మీరు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవచ్చండి. సో ఒక విషయంలోని మీరు స్టబ్బర్న్ గా ఉంటున్నప్పుడు అది ఎంతవరకు వర్త్, మీ పర్పస్ అనేది ఎంతవరకు అక్కడ సర్వ్ అవుతుంది, నిజంగానే దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారా లేదా అని చూసుకోండి. ఎందుకు అంటే ఏదైనా ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో ఇలాగే జరగాలి, ఇది ఇలా జరిగితేనే మనం కంఫర్టబుల్ అనుకొని స్టబ్బర్న్ గా ఉంటే అక్కడ మేబీ కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయొచ్చు. మన వరకు అది మనకి కరెక్ట్ అనిపించవచ్చు. బట్ సిచ్యువేషన్ ప్రకారం అది ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది కూడా ఆలోచించాలి. సో ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి,
కొన్నింటిని విడిచిపెట్టడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండండి. అలా మీరు స్టబ్బర్న్‌గా ఉండడం వల్ల మీకైతే ఏం రాదండి. దానివల్ల మీరేంటంటే ఎక్కువ లాస్ అవ్వడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అది ఏ యాస్పెక్ట్‌లోనైనా సరే. ఈ స్టబ్బర్న్‌నెస్ మీకొక ప్రాబ్లమ్ అయితే అవ్వొచ్చండి. సో, మీ థాట్స్‌నేంటంటే మీరు క్లియర్‌గా ఉంచుకుంటే, మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉంటే, మీరు స్టబ్బర్న్‌గా ఉన్నా పర్వాలేదు. బట్ ఏదో ఒక అటాచ్‌మెంట్‌తో ఆర్ ఏదో ఒక ఎమోషన్‌తో కానీ మీరు అలా ఆలోచిస్తే మాత్రం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా పెద్దగా మీకు ఆపర్చునిటీస్ రావడం కానీ, అంటే ఏదో థింగ్స్ మీకు వర్కౌట్ అవ్వడం కానీ జరగదు. సో, నేను ఒకటే చెప్తానండి. నెక్స్ట్ మంత్ ఎవరు కూడా కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలని ట్రై చేయొద్దు. కెరియర్‌లోని అంటే న్యూ బిగినింగ్స్ అయితే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు కొంతమంది జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. మీరు మీ ప్రయత్నాలు చేసుకోండి. బట్ ఖచ్చితంగా వస్తది అని ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో అయితే కాకుండా, మీరు ఎంతవరకు చేయగలరు? మీరు కంటిన్యూయస్‌గా మీ ప్రయత్నాలు చేస్తున్నారా లేదా? మీకు అట్‌లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? చూసుకొని మాత్రం చెయ్యండి. బట్ అల్టిమేట్‌గా నాకు తెలిసి నెక్స్ట్ మంత్ పెద్దగా మీకు ఆపర్చునిటీస్ అయితే రాకపోవచ్చు. అంటే ఆపర్చునిటీస్ రావు అని చెప్పాను కదా! అని ఎవరు ప్రయత్నాలు చేయడం మానేసి మీరేంటంటే ఆ తర్వాత చూసుకుందాం అన్నట్టుగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈవెన్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం రిస్క్ అయితే కనిపిస్తుంది. మీరేంటంటే కొంచెం దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. అక్కడ కొలీగ్స్‌తో ఫైట్ చేయడం, ఆర్గ్యూ చేయడం, లేకపోతే ఓవర్ స్మార్ట్‌గా ఉండాలని ట్రై చేయొద్దు. మోస్ట్‌లీ డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే, మీకు కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదు. మీరు దానివల్ల ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దగా హైక్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ ఏంటంటే కెరియర్ పరంగా పెద్దగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదండి. అలా అని చెప్పి గివ్ అప్ కూడా చేయొద్దు. ఎందుకు అంటే కొన్ని సార్లు కొన్ని ఫెయిల్యూర్స్ ఏంటంటే మనిషిని భయపెడుతూ ఉంటాయి. వాళ్ళకి ఉన్న నమ్మకం పోయినట్టుగా చేస్తాయి. కానీ మీరేంటంటే అలా ఆలోచించకుండా మీకు ఇదొక ఫేజ్ అంతే. ఆర్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీకెంత కమిట్మెంట్ ఉందో చూస్తుంది అని మీరు అనుకోని, మీ ప్రయత్నాలు మాత్రం మీరు చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఒక మంత్ ఒకలాగుండొచ్చు. ఇంకొక మంత్ ఇంకొకలాగుండొచ్చు. సో, కొంచెం వర్రీ అయ్యే సిట్యుయేషన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీరు ఎంత స్టేబుల్‌గా ఉంటారు, ఎంత థింగ్స్‌ని బెటర్‌గా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద ఏదైనా డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే మోస్ట్‌లీ పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే ఈవెన్ ఎంత నెగెటివ్‌గా జరుగుతున్నా ఆ పాజిటివ్ సైడే చూడాలి మీరు. ఎందుకు అంటే అలా మీరుంటేనే సిట్యుయేషన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి. అండ్ నెక్స్ట్ మంత్ ఏంటంటే, ఇఫ్ మీలో ఎవరైనా కోచింగ్ తీసుకోవాలి ఆర్ ఏవైనా కోర్సెస్ నేర్చుకుంటే బెటరు. మీరున్న సిట్యుయేషన్‌కి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనుకుంటే, అది కూడా చేయొచ్చు. ఎందుకు అంటే, అలాంటివి మీరు చేయడం వల్ల తర్వాత మీకు యూజ్ అవుతుందంట. ఏదో ఒక రకంగా మీరు బెనిఫిట్ అవుతారు. ఈవెన్ మీలో ఎవరైనా సరే టీచింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్ళాలి. అది చేసుకుంటే బావుంటుంది అనుకుంటే చేసుకోండి. అండ్ మోస్ట్‌లీ టీచర్ జాబ్స్ కోసం ట్రై చేస్తే ఇంకా బావుంటుందండి. మీ వైపు నుంచి మీరు అలాంటి ఒక ఛాన్స్ అయితే తీసుకోండి. బట్ నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని ఎంత బ్యాలెన్స్ చేస్తే మెంటల్‌గా మీరు ఎంత స్టేబుల్‌గా ఉంటే సిట్యుయేషన్స్ మీకంత వర్కౌట్ అవుతాయి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అంటే, మిమ్మల్ని కంట్రోల్ తప్పేలాగా చేస్తాయి. కానీ మీరేం చేయలేకపోతూ ఉంటారు. ఎక్కడో మీ చేతులు కట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటది. ఆర్ మీరు మాట్లాడాలి, ఓపెన్‌గా ఇది ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకున్నా ఎందుకో అది బయటికి రాదనమాట. ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటది. ఇలా కొంచెం ఇబ్బంది పడడానికి పాసిబిలిటీ కనిపిస్తుందండి. ఏది ఏమైనా సరే నేను ఒకటే చెప్తాను. స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ అయితే చేయండి. పర్టిక్యులర్‌గా మీది వాటర్ సైన్ కాబట్టి మీలో చాలా మంది కొంచెం ఎమోషనల్‌గా ఉండొచ్చు. అదే మీకిక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ అవ్వడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ ఏ సిట్యుయేషన్‌లో కూడా మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీలాగా ఓపెన్‌గా ఉండొచ్చు. హానెస్ట్‌గా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇఫ్ అలా మీరు ఓపెన్‌గా ఉండాలి అనుకుంటే మీరు లాపిస్ లజూలి వేర్ చేయొచ్చు. లేకపోతే ఆక్వా మెరైన్ అయినా సరే మీరు వేర్ చేయొచ్చు. ఆక్వా మెరైన్ ఏంటంటే నార్మల్‌గా కూడా మీరు వేర్ చేయొచ్చు. ఓన్లీ కమ్యూనికేషన్ అనే కాదు. సో, ఇలా మీరేంటంటే కొంచెం స్ట్రగుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఫినాన్సెస్ రిలేటెడ్‌గా కూడా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకుంటే మంచిదండి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నప్పుడైనా, ఏదైనా పర్చేస్ చేస్తున్నప్పుడైనా అది ఎందుకు? ఏంటి? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి? అని ఆలోచించుకొని మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే బావుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరికీ డబ్బులివ్వద్దు. ఎవరికి డబ్బులిచ్చినా అవి తిరిగి రావు. మీరే వాళ్ళ చుట్టూ తిరగాలి తప్ప వాళ్ళైతే ఇవ్వరు. ఈవెన్ మీలో ఎవరైనా ఆల్రెడీ డబ్బులిచ్చేసుంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం మంచిది. మీరు ప్రయత్నం చేసినా వాళ్ళు వెంటనే ఇస్తారని కూడా అనుకోవద్దు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు.
తర్వాత మరి ఎనర్జీస్ లో ఎలాంటి షిఫ్ట్స్ అయినా వస్తే చెప్పలేను కానీ, బట్ నెక్స్ట్ మంత్ అయితే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఈవెన్ మీలో ఎవరైనా లోన్ కోసం ట్రై చేస్తున్నా సరే నెక్స్ట్ మంత్ అది కూడా వర్కౌట్ అవ్వదు. మోస్ట్లీ నెక్స్ట్ మంత్ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటే అంత మంచిది. నాకు తెలిసినంత వరకు అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడొద్దు. ఎక్కడికి కూడా ఎక్కువ వెళ్ళొద్దు. ఆర్ ఎక్కువ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఫస్ట్. మీకు సంబంధించినంత వరకు ఏదైతే మీకు ఇంపార్టెంటో వాటిలోనే ఎంగేజ్ అవ్వండి. డేని ఏంటంటే ప్రాపర్‌గా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఒకటి క్లియర్‌గా చెప్తాను. మీరేం చేస్తారంటే ఒక టు డూ లిస్ట్ అనేది రాసుకోండి. ఇది ఎలా అంటే సపోజ్ ఈరోజు స్టార్ట్ అవుతది కదా! మార్నింగ్ ఒక 5, 10 మినిట్స్ ఎలాంటి వ్యక్తులకైనా ఖాళీ ఉంటది. అంత వాళ్ళు ఖాళీగా లేకుండా ఉండరు. సో, ఆ టైంలోని ఈరోజు మీరేం చెయ్యాలి అనేది రాసుకోండి. అంతకంటే ఎక్కువ ఏది చెయ్యొద్దు. ఆర్ అట్‌లీస్ట్ మీరనుకున్న వాటిలో కొన్నైనా చేస్తే చాలు. అన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు ఆ విధంగా కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే ఆర్ మీ ప్లాన్స్ అనేవి కరెక్ట్‌గా సెట్ అయిపోతే మీ మైండ్ ఏంటంటే ఆటోమేటిక్‌గా అవి చేయాలి అన్నట్టే మీరు ట్యూన్ చేసుకుంటారు. సో, ఆ రోజు అక్కడి వరకు చేస్తే చాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెక్స్ట్ మంత్ మీరేంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎలా పడితే అలాగా ఉంటాము, ఎలా పడితే అలా చేస్తాము అంటే కుదరదు. ఎక్కువ తిరగడం అండ్ లేట్ నైట్స్ ఎవేక్‌గా ఉండడం అలాంటివి కూడా చేయొద్దు. బయట ఫుడ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయడం లాంటివి కూడా చేయొద్దు. కొంచెం హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొంచెం ఇబ్బందుంటది. బట్ అలా అని చెప్పి మీరు వర్రీ అయిపోయి ఏదో జరిగిపోతది అనుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అనుకున్నవన్నీ కూడా అనుకున్న విధంగా వెంటనే జరుగుతాయి అని చెప్పడానికి లేదండి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. సో, ఇంకా మీరేమైనా సరే లక్ పరంగా క్రిస్టల్స్ వేర్ చేయాలి. కొంచెం అంటే ఆ విధంగా నెగెటివ్‌గా బ్లాకేజెస్ అనేవి లేకుండా అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు గ్రీన్ జేడ్ కానీ, గ్రీన్ అవెంచరిన్ కానీ వేర్ చేయొచ్చండి. గ్రీన్ జేడ్ అయితే మంచిది. గ్రీన్ అవెంచరిన్ అయినా కూడా పర్వాలేదు. సో, మీ సిట్యుయేషన్ బట్టి ఇలా ఏ క్రిస్టల్స్ అయినా సరే వేర్ చేయండి. నెక్స్ట్ మంత్ క్రిస్టల్స్ ఏంటంటే ఏదో సిట్యుయేషన్స్ కోసమనే కాదండి. మీ మెంటల్ పీస్ కోసం, మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం వేర్ చేస్తే మంచిది. సో, ఏది ఏమైనా సరే నేనైతే ఒకటి చెప్తాను. నెక్స్ట్ మంత్ ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ తర్వాత మంత్ మీకు బెటర్‌గా ఉంటుందండి. సో, ఏది ఏమైనా సరే అనవసరమైన విషయాల్లో ఎంగేజ్ అవ్వద్దు. ఈవెన్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా మేబీ అంటే ఈ యాస్పెక్ట్స్ ఇలా ఉన్నాయి కదా అని చెప్పి రిలేషన్‌షిప్‌లో కూడా డిస్టర్బెన్స్ ఉంటదేమో, హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటదేమో అనుకోవద్దు. కాకపోతే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌కొచ్చేసరికి మీరు డెసిషన్స్ తీసుకొని అంటే ఏదో చేసేయాలి అని డెస్పరేట్‌గా ఉండొద్దు. ఆర్ ఏదో ఇక్కడ మారిపోవాలి, ఏదో జరిగిపోవాలి అనుకోద్దు. 1 మంత్ టైమ్ ఇవ్వడంలో తప్పు లేదు. 1 మంత్ సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మీరేం చేయాలి, ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. సో, టైమ్ బీయింగ్ బిగ్ బిగ్ డెసిషన్స్ అయితే ఎవరు తీసుకోవద్దండి. మేబీ వన్స్ సిట్యుయేషన్స్ మీకు అర్థమైన తర్వాత మీరు కూడా కొంత సెటిల్డ్‌గా ఉన్నారు అన్న తర్వాత ఏదైనా డిసైడ్ చేసుకోండి. హెల్త్ పరంగా కూడా నేను చెప్పినట్టుగా కేర్ అయితే తీసుకోండి. ఏది ఏమైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారండి. ఏదో బయటకైతే హ్యాపీగా ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ, లోపల లోపల మాత్రం చాలా బాధపడుతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికీ కూడా ఏది చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది వ్యక్తులైతే మిమ్మల్ని స్ట్రెయిట్‌గా జడ్జ్ కూడా చేస్తున్నారు. సో, అది కూడా మీకేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. ఈవెన్ మీరు కూడా కొంతమంది వ్యక్తుల్ని జడ్జ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటివైతే చెయ్యొద్దు. సో, నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లోనేంటంటే కొంచెం మీరు ఎమోషనల్ బ్యాగేజెస్ అయితే క్యారీ చేస్తారండి. కొంచెం మీకు ఆ పాస్ట్ సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక బర్డెన్ లాగా అనిపిస్తూ ఉంటాయి. బట్ మీరు అలాంటి టైంలో కూడా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారు అనే దాన్ని బట్టి మీ లైఫ్‌లో చేంజెస్ వస్తాయి. నేను చెప్పాను కదా! నెక్స్ట్ మంత్ మీ లైఫ్‌లో కొన్ని జరుగుతాయండి. కానీ ప్యారలల్‌గా న్యూ బిగినింగ్స్ కూడా జరుగుతాయి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో న్యూ బిగినింగ్స్‌కి స్కోప్ కనిపిస్తుంది. థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. కొంతమందికి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌ని వాళ్ళు మీట్ అవ్వడం కానీ, సమ్ గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ నేను చెప్పాను కదా! నెక్స్ట్ మంత్ మీరేంటంటే అంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వరు. ఆర్ అంత స్ట్రాంగ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు అని కూడా మీకు అనిపించదు. సో, కొంచెం వీక్‌గా అనుకుంటారు. బట్ మిమ్మల్ని మీరేంటంటే ఎంత వరకు బ్యాలెన్స్డ్‌గా ఉంచుకుంటారో, మీరు థింగ్స్‌ని ఎంత కామ్‌గా హ్యాండిల్ చేస్తారో, అట్‌లీస్ట్ ఒకేసారి ఏదో జరగాలి అని కాకపోయినా స్టెప్ బై స్టెప్ మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే డెఫినిట్‌గా బావుంటుందండి.
నెక్స్ట్ మంత్ ఒక్కటే కొంచెం మీకు అన్‌కంఫర్టబుల్ గా, అనీజీగా అనిపిస్తూ ఉంటది. అలా అని చెప్పి ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ కూడా ఇలా ఉండాలని ఏం లేదండి. కొంతమందికి ఇలా జరగొచ్చు, జరగకపోవచ్చు. ఎందుకు అంటే పర్టిక్యులర్‌గా మీ జాతకం బట్టి కూడా కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. బట్ కార్డ్స్ కొంచెం కొన్ని సిట్యుయేషన్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దానర్థం మంత్ అంతా ఇలాగే ఉంటది అని కాదు. బట్ కొన్ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసినవి యాజ్ ఇట్ ఈస్‌గా జరగకపోవచ్చు. దానికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండాలంతే. బట్ ఆఫ్టర్ దట్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తదండి. ప్రమోషన్స్ గ్యారంటీడ్. హైక్ కూడా ఈవెన్ జాబ్ కూడా వస్తది. బట్ నెక్స్ట్ మంత్ అయితే అది ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఆ తర్వాత మంత్ మేబీ మీకు మంచిగా ఉండొచ్చండి. ఎందుకు అంటే యూనివర్స్ మీరెంత స్ట్రగుల్ తీసుకుంటున్నారు, మీ సిట్యుయేషన్ ఏంటి అనేది చూస్తది. అసలు మీకెంత పేషెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది అనేది చూస్తది కాబట్టి నెక్స్ట్ మంత్ మీరేంటంటే ఆ విధంగా ఫోకస్డ్‌గా ఉంటే ఆ తర్వాత మంత్ మేబీ మీకు థింగ్స్ ఏంటంటే బెటర్‌గా వర్కౌట్ అవ్వచ్చు. ఈవెన్ లార్డ్ హనుమాన్ గైడెన్స్ ప్రకారం కూడా ఈ టైంలోని మీరు ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ మైండ్‌ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తే థింగ్స్ ఏంటంటే కొంచెం పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయండి. మీరు ఎంత కాన్సంట్రేట్ చేస్తే, ఎంత మెంటల్ క్లారిటీతో ఉంటే మీ గోల్స్‌కి అంతగా మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో, ఇప్పుడు మీలో ఎవరికైనా ఆ మెంటల్ క్లారిటీ, ఫోకస్ ఆర్ కాన్సంట్రేట్ చేయడం కోసం ఏమైనా క్రిస్టల్స్ కావాలి అనుకుంటే మీరు మల్టీ ఫ్లోరైట్‌ని వేర్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇలాంటివి చేసినా మీ థాట్స్ క్లియర్‌గానే ఉంటాయండి. చాలా వరకు బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. సో, స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చేయండి. అండ్ మీ గోల్స్ ఏంటి అనేది కూడా మీరు ఏదైనా బుక్‌లో రాయండి. రాసి వాటికి ఎలా మీరు సోర్స్‌ని క్రియేట్ చేయాలి. అసలు ఏం చేయగలరు అనే దాని కోసం ఆలోచించడం. అండ్ అలాంటి విషయాల్లోని కొంచెం ఫోకస్ చేస్తే బావుంటుంది. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నా అల్టిమేట్‌గా మీకు క్లారిటీ ఉన్నంత వరకు, మీరు కాన్షియస్‌గా చేయాల్సింది చేస్తున్నంత వరకు, ఆ టైంకి కొన్ని మీరు అనుకున్న విధంగా జరగకపోయినా స్టిల్ తర్వాతైనా జరుగుతాయి. సో, అదొక్కటే నమ్మండి. స్ట్రాంగ్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఫైట్ చేయండి. సిట్యుయేషన్స్‌ని ఏంటంటే బెటర్‌గా అర్థం చేసుకొని, వాటి కోసం స్టాండ్ తీసుకోండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.